150 భూమి సమస్యలు ఉంటాయనేది ఈ మధ్యలో జరిగిన స్టడీస్లో తెలిసింది. ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి 100 నుంచి 150 కేసులు. ఎట్లాంటి కేసులు అంటే ఒక 70 రకాల భూమి సమస్యలు ఉండొచ్చు అనేది అంచనా. 70 రకాల సమస్యలు. అంటే ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఇచ్చారు, భూమి చూపించలేదు, లేకపోతే పట్టా భూమి దున్నుకుంటున్నారు, పాస్బుక్ టైటిల్ లేదు, తాత తండ్రుల నుంచి భూములు వచ్చాయి, రికార్డుల మ్యూటేషన్ జరగలేదు, లేకపోతే అసైన్మెంట్ భూములు ఎవరైనా లాక్కున్నారు, గట్టు తగాదాలు, ఇట్లా మీరు లిస్ట్ చేసుకుంటూ పోతే ఒక 70 రకాల భూమి సమస్యలు వస్తాయి. ఈ 70 రకాల సమస్యలు ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే ఒక్కొక్క గ్రామానికి ఎంత లేదన్నా 100 నుంచి 150 కేసులు. ఈ సమస్యలను ఏంటంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్లాల్సినవి, జ్యూరిస్డిక్షన్ వేరువేరుగా ఉంటాయి. అన్ని సమస్యలు ఆర్డీఓకి రావు, అన్ని సమస్యలు ఎంఆర్ఓకి పోవు. ఈ భూమి సమస్యల మీద గందరగోళమైన పరిస్థితి ఏంటంటే దాదాపు అమల్లో ఉన్న చట్టాలే భూమికి సంబంధించి 197 చట్టాలు ఉన్నాయి. 200 పైగా వేసుకోవచ్చు. 200 పైగా భూమి చట్టాలు ఉన్నాయి. ఒక 4-5 ఏళ్ల క్రితం వీటన్నిటిని ఒక చోట పెట్టడానికి క్రోడీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్ళి, ఉదాహరణ అసైన్మెంట్ భూమి ఉందనుకోండి, అసైన్మెంట్ భూములే తీసుకుంటే, ఎందుకంటే పేదవాళ్ళకి ఎక్కువగా సమస్యలు ఉండేవి అసైన్మెంట్ భూములకు సంబంధించే. అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయితేనేమో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పిఓటి చట్టం కింద కేసు పెట్టాలి. అసైన్మెంట్ పట్టా ఇచ్చి భూమి చూపించలేదనుకో ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు చేయాలి, మీ సర్వేయర్ పంపించి భూమి చూపించండి అని. లేదా ఆర్ఓఆర్ కింద పాస్, అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఉపయోగపడడానికి. ఇప్పుడు అసైన్మెంట్ సమస్య తీసుకున్నట్లయితే అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయిందనుకోండి, ఎంఆర్ఓ గారి దగ్గర కేసు వేయాలి, పిటిషన్ పెట్టడం కాదు. పిఓటి చట్టం అంటారు, అంటే అసైన్మెంట్ భూముల ఉల్లంఘన అన్యాక్రాంతం చేయకుండా చట్టం ఒకటి 977 అనేది పాపులర్ పేరు. పిఓటి చట్టం కింద కేసు పెట్టాలి. అంటే మామూలుగా ఊరికి తెలంగాణ పిటిషన్ సరిపోదు, మా భూములు ఉన్న కేసు వేయాలి. అప్పుడు ఎంఆర్ఓ గారు కోర్టు, ఆయన అధికారి కోర్టు కింద జడ్జిమెంట్ ఇవ్వాలి. పోనీ అసైన్మెంట్ భూమికి పట్టా ఇచ్చారు, దరఖాస్తు డిఫామ్ పట్టాను లవణి పట్టా ఇచ్చారు, భూమి చూపించలేదన్నారు అనుకోండి, సర్వే చూపించి భూమి చేయడానికి దరఖాస్తు చేసుకోవాలి. 250 రూపాయలు చలాని కట్టి ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకుంటే భూమి చూపిస్తారు. లేదు పాస్బుక్ టైటిల్ లీడు వాళ్ళ భూమికి సంబంధించి వేరే వాళ్ళకి పాస్బుక్ టైటిల్ లీడ్ ఇచ్చారనుకోండి, ఆర్డీఓ గారి దగ్గర ఆర్ఓ చట్టం కింద కేసు వేయాలి. అట్లా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళే అధికారి దగ్గర కూడా రకరకాలుగా వెళ్ళాలి. ఒక సమస్య అయితేనో కేసు వేయాలి, ఇంకో సమస్య అయితేనో ఎంఆర్ఓ, అంటే ఒక ఎంఆర్ఓనే కాసేపు అధికారిలాగా పనిచేయాలి, కాసేపు కోర్టు. ఇవన్నీ ల్యాండ్ కోర్టులు యాక్చువల్గా. ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు. మన సివిల్ కోర్టు ఎట్లా అంటామో ఎంఆర్ఓ గారు ఒక కోర్టు, ఆర్డీఓ కోర్టు, జేసీ కోర్టు, సీసీఎల్ఏ కోర్టు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే ఒకే అధికారికి 2 రకాల పవర్లు, కాసేపు కోర్టు, కాసేపు మామూలు అధికారి. రెవెన్యూ మామూలు ల్యాండ్ కేసులు డీల్ చేయడం వేరు, ల్యాండ్ కేసులు వేరు, ల్యాండ్ ప్రాబ్లం వేరు, ల్యాండ్ కేసులు వేరు. ఎంత గందరగోళంగా ఉంటుందంటే అధికారికే తెలియదు ఏ కేసుని ఎక్కడ తీసుకోవాలనేది. ఈ గందరగోళంలో ఇంకొక కొత్త గందరగోళం ఏంటంటే సివిల్ కోర్టుకి వీటన్నిటి మీద ఏం అధికారాలు ఉండవు. సివిల్ కోర్టుకి అధికారాలు ఏంటంటే టైటిల్ వివాదం, అంటే ఈ భూమికి అది ఓనర్ ఈయన ఆయన తేల్చే డిస్ప్యూట్లు మాత్రమే సివిల్ కోర్టుకు పోవాలి. మిగతా అన్ని రెవెన్యూ కోర్ట్స్కే వస్తాయి. ప్రభుత్వ భూములకు సంబంధించిన గొడవలు కావచ్చు, అసైన్మెంట్ భూములకు సంబంధించినవి, సీలింగ్ భూములకు సంబంధించినవి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే అధికారి ఎంఆర్ఓనో ఆర్డీఓనో సీసీఎల్ఏనో ఉంటారు. కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది అటు జనాలకి తెలియదు, ఇటు అడ్జుడికేట్ చేసిన అధికారులకు కన్ఫ్యూజన్ ఉండి కేసులన్నీ ఏళ్ల తలబడి పేరుకుపోతున్నాయి. ఇటీవల ఒక స్టడీ ప్రకారం ఏంటంటే మన కోనేరంగారావు కమిటీ కూడా వేశారు కదా, భూమి కమిటీ వేశారు కదా, ఆ భూమి కమిటీ నివేదిక ప్రకారం కూడా ఒక్క భూమి సమస్య తీరాలంటే కనీసం 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు పడుతుందంట. యావరేజ్ ఏజ్ ఒక కింద ఎంఆర్ఓ కోర్టు నుంచి మొదలుపెట్టి పై కోర్టు దాకా రావాలి, అక్కడ పరిష్కారం కావాలంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, అంటే చాలా ఒక జీవితకాలం. ఒక భూమి సమస్య తీరాలంటే ఒక జీవితకాలం పడుతుంటుంది. దానివల్ల జరుగుతున్న మీరు నష్టాలు చూస్తే, అంటే భూమి సమస్య పెండింగ్లో ఉంటే వచ్చే నష్టం ఏంటో మీరు చూస్తే, ఈ మన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గత సంవత్సరం వాళ్ళ క్రైమ్ రిపోర్ట్లో చూసినట్లయితే మన దేశంలో జరుగుతున్న మర్డర్స్లో 12% మర్డర్స్కి కారణం భూమి తగాదాలే. భూమి తగాదాల వల్లనే 12% మర్డర్లు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇటీవల పెద్ద పెద్ద కేసులన్నింటిలో కూడా ఎక్కడో మూల కారణం అంతా భూమికి సంబంధించే ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం మన ఒక్క రాష్ట్రమే మన జాతీయ ఆదాయం నేషనల్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 1300 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది భూమి సమస్యలు ఉండటం వల్ల. 1.3% జీడిపి లాస్ ఎవ్రీ ఇయర్. మనకు
1.3% జీడిపి లాస్. మన జీడిపిలో 1.3%. అది మీరు రూపాయల కింద కన్వర్ట్ చేస్తే దాదాపు 1,300 కోట్ల రూపాయల నష్టం ప్రతి సంవత్సరం. ఎందుకంటే భూమి సమస్యలు ఉండటం వల్ల. ఎందుకు నష్టం జరుగుతుంది? ప్రొడక్షన్ కొన్ని వివాదం ఉందని భూమి కల్టివేట్ చేయరు. భూమి కల్టివేట్ చేయకపోతే ప్రొడక్షన్ తగ్గినట్లే కదా అంతమందం. లేకపోతే కక్షిదారులకు అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ చూస్తే 1,300 కోట్ల రూపాయల జీడిపి లాసు. ఏపీలోనూ 1,300 కోట్లు. ఇంకా మీరు దేశం మొత్తానికి చూడండి, నేషనల్ జీడిపిలో 1.3% క్యాలిక్యులేట్ చేయండి, కొన్ని వేల కోట్లకు వెళ్ళిపోతుంది ఒక స్టేట్. రెండోది మీరు వ్యక్తుల పరంగా చూసినట్లయితే దేశం మొత్తంలోనంట ఈ కక్షిదారులు ఎవరైతే భూమి సమస్యలతో పోరాటం చేస్తున్నారో వాళ్ళు లాయర్ల ఫీజు కానీ, కోర్టు ఖర్చులు, ఛార్జ్ డబ్బులు, వీటికి అయ్యే ఖర్చు ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం మన దేశం మొత్తంలో వీళ్ళు కక్షిదారులు పెట్టే ఖర్చు అది ఒక అంచనా 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నది. సో ఇంత నష్టం జరుగుతుంటుంది కక్షిదారులకు కానీ, ఇటు దేశ ఆదాయానికి కానీ, అన్నిటికీ నష్టం జరుగుతుంది. మరి ఏంటి పరిష్కార మార్గాలు? ఏం చేస్తే పరిష్కారం అవుతుంది? తర్వాత ఇంకొక నెంబర్ కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఏంటంటే ఈ సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అని, ఏడీజే కోర్టులు అని, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులు అని, ఈ కోర్టులలో ల్యాండ్ కేసులు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న 2% భూములు, 1000 ఎకరాలు ఊళ్ళో భూమి ఉందంటే 1000 ఎకరాలలో ఒక 100 ఎకరాల దాకా 2% ఏంటంటే ఒక 2 acres ఇంటూ 20 acres. అది పెరి అర్బన్ ఏరియాలో అయితే 28% ల్యాండ్ కోర్టు కేసులలో ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళని పక్కన పెడితే కోర్టు కేసు, సివిల్ కోర్టులో 28% ఈ అర్బన్ చుట్టుపక్కల ప్రాంతాలు. అదే పల్లెటూరులో అయితే, రిమోట్ గ్రామాల్లో అయితే కనీసం 2% భూములు కోర్టు వివాదంలో. మీరు ఎవరు చెప్పారని ప్లానింగ్ కమిషన్ చెప్తున్న నెంబర్, మనం ఏదో చిన్న ఆర్గనైజేషన్ చేసింది కాదు. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు విడుదల చేసిన నివేదికలో చెప్పిన నెంబర్ ఇది. ఆ జీడిపి లాస్ కానీ, లేకపోతే ఈ కోర్టు కేసులు కానీ, ప్లానింగ్. సో మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఒక చర్చ జరిగినప్పుడు 2-3 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళి కోర్టులు కండక్ట్ చేయాలి అని. విలేజ్ కోర్ట్స్ అంటాం మనం. ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఆఫీసులో కూర్చొని కోర్టు కండక్ట్ చేస్తే పరిష్కారం కాదు, గ్రామాలకే పోయి కోర్టు కండక్ట్ చేసినట్లయితే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కోనేరు రంగారావు కమిటీ అయితే చెప్పింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ల్యాండ్ కమిటీ వేసింది, మీకు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో అగ్రేరియన్ కమిటీ అంటారు, వాళ్ళు అదే చెప్పారు. అందుకే ప్రభుత్వం ఇటీవల ఒక జీవో ఇష్యూ చేసింది ఒక 1.5 year బ్యాక్. ఆ జీవో సారాంశం ఏంటంటే ఆర్డీఓ అయితే తన దగ్గర ఉన్న కేసులలో కనీసం 25% కేసులు గ్రామంలో కోర్టు పెట్టి డిస్పోజ్ చేయమని చెప్పి ఉత్తర్వు. అది ఎంఆర్ఓ అయితే కనీసం 50% ఎంఆర్ఓ దగ్గర పెండింగ్లో ఉన్న కేసులు ఆయన ఆఫీసులో కూర్చొని డిస్పోజ్ చేయొద్దు, విలేజ్కి పోయి విలేజ్లో కోర్టు కండక్ట్ చేసి డిస్పోజ్ చేయాలి. అట్లయితే పరిష్కారం. ఇది ఒక రికమెండేషన్ వచ్చింది. ఇంకొక రెండో సూచన ఏంటంటే ఈ ఏడీఆర్ మెకానిజమ్స్ అంటారు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అది కొత్త ట్రెండ్, మనం వింటుంటాం. లోక్ అదాలత్లని ప్రతి శనివారం కోర్టులో జరుగుతుంటుంటాయి. ఈ లోక్ అదాలతులు కూడా ల్యాండ్ సమస్యలకి లోక్ అదాలత్ నిర్వహించాలనేది ఇంకొక సిఫారసు. కోనేరు రంగారావు కమిటీ కూడా అదే సిఫారసు చేసింది. ఒకటేమో కోర్టు విలేజ్కి వెళ్ళి కోర్టు చేయమన్నారు, అంటే ఇక్కడ కూర్చొని ఏదైతే పని చేస్తారో అదే విలేజ్లో చేయాలి. రెండో సూచన ఇప్పుడు ఇంతకుముందు అన్నది ఏంటంటే లోక్ అదాలతులు కండక్ట్ చేయండి అని అన్నారు. అంటే కాంప్రమైజులు చేసి, లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ మార్గాల ద్వారా, రాజీ మార్గాల ద్వారా కేసులు పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలి. అది చాలా మేలు చేస్తుంది, ఎక్కువ సమస్యలు తీర్చొచ్చు అని ఒక సూచన చేశారు. కోనేరు రంగారావు కమిటీ కూడా సూచన చేసింది. తర్వాత రెవెన్యూ అధికారులకి ఆదేశాలు ఏంటంటే మీరు లోక్ అదాలత్లో లేకపోతే ఇంకే విధంగానైనా ఆల్టర్నేట్, మామూలుగా కోర్టులో కాకుండా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా భూమి సమస్యలు పరిష్కారం చేయండి అని సూచన. దాన్ని ఇప్పటిదాకా మనం ఎక్కడ అమలు జరగల. అంటే చాలా అపోహలు ఏంటంటే ల్యాండ్ కేసులలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఏదో ఎలక్ట్రిసిటీ బిల్లో, టెలిఫోన్ బిల్లో, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్లో, యాక్సిడెంట్ కేసులో, కుటుంబ తగాదాలో, ఇట్లాంటివి అయితే కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంటుంది, అవి ఎక్కువైతే. మరి భూమి కేసులలో ఎవరు కాంప్రమైజ్ అవుతారు అనేది అందరికీ అనుమానం. కానీ దీనికి ఇట్లాంటి వాటిల్లో కూడా లోకల్ సక్సెస్ అవుతాయనే ఉదాహరణ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మీకు అవగాహన ఉందో లేదో, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద సోషల్ ఆడిట్ జరిగి సోషల్ ఆడిట్లో రిపోర్ట్లు వస్తున్నాయి. వీడు లంచం తీసుకున్నాడనో, వాడు నష్టం జరిగిందనో. మరి అది కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు లోక్ అదాలత్కి తీసుకెళ్లాలంటే లోక్ అదాలత్ ఎవరైనా వచ్చి కాంప్రమైజ్ అవుతారా? నేను డబ్బులు తీసుకున్నాను, డబ్బులు వెనక్కిస్తానని ఎవరైతే అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ నుంచి ఆలోచన ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటికీ పర్మనెంట్ లోక్ అదాలత్ కనుక పెట్టినట్లయితే, లోక్ అదాలత్కి పర్మనెంట్ తేడా ఏంటంటే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయితే మాత్రమే అక్కడ కూర్చున్న అధికారి తీర్పు ఇవ్వగలుగుతాడు.
ఇప్పుడు ఇద్దరు పార్టీలు కాంప్రమైజ్ కాలేదనుకోండి, లోక్ అదాలత్లో ఎవరు ఏం చేయలేరు. ఇంకా అది మళ్ళీ మామూలు కోర్టుకి. ఇప్పుడు ఆర్డీఓ గారు అక్కడ కూర్చొని లోక్ అదాలత్ చేస్తున్నాడు ఆయన, అంటే రెవెన్యూ అదాలత్ అన్నా లోక్ అదాలత్ అన్నా బేసిక్గా కాంప్రమైజ్ చేయటం. ఇద్దరు పార్టీలు కనుక కాంప్రమైజ్ రాకపోతే ఆర్డీఓ గారు కానీ అక్కడ కూర్చుని ఎవరు కానీ ఆర్డర్ పాస్ చేయడానికి లేదు, మళ్ళీ మామూలుగా కోర్టులో కూర్చొని తీర్పు ఇవ్వాల్సిందే. ఈ తీర్పుకి అక్కడ కూర్చుని తీర్పుకి ఒక మేజర్ తేడా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఆయన తీర్పు ఇచ్చారనుకోండి, దాన్ని నేను మళ్ళీ జేసీ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, నేను హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతాను. కానీ అక్కడ కూర్చొని వచ్చిన తీర్పుకి ఇంకెక్కడికి పోతానికి లేదు. ఒక్కసారి అక్కడ తీర్పు వచ్చింది అంటే అది ఫైనల్. దాన్ని మనం లీగల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే అది అవార్డు, ఇది ఆర్డర్. సో అవార్డు కనుక ఇచ్చారంటే ఇంకా అది ఫైనల్. ఇంక దాన్ని మళ్ళీ నువ్వు ఇంకెక్కడన్నా పెద్ద కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి అసలు అవకాశం లేదు. కానీ ఇక్కడ కూర్చొని చేస్తే ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది లోక్ అదాలత్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఫీచర్. దీన్ని లోక్ అదాలత్ని కనుక పర్మనెంట్ లోక్ అదాలత్ కింద మారిస్తే, అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరిగే లోక్ అదాలత్ని పర్మనెంట్ లోక్ అదాలత్ కింద చేయొచ్చు. చేస్తే ఒక ఇంకో సౌలభ్యం ఏముంటుందంటే, ఇద్దరు పార్టీలను కూర్చొని ముందు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కాంప్రమైజ్ అయితేనో అవార్డు ఇస్తారు, కాంప్రమైజ్ కాకపోతే ఆర్డర్ పాస్ చేస్తారు. ఆయన అవార్డు పాస్ చేసినా ఆర్డర్ పాస్ చేసినా రెండింటిని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఇక్కడ కూర్చొని ఆర్డర్ పాస్ చేస్తున్నా అప్పీల్ వెళ్తుంది, అక్కడ కూర్చొని ఆయన అవార్డు పాస్ చేసినా ఆర్డర్ పాస్ చేసినా అదే ఫైనల్. సో దీనివల్ల జరిగే పెద్ద అడ్వాంటేజ్ అంటే, ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులు కోర్టుల చుట్టూ తిరిగే బదులుగా వన్స్ ఫర్ ఆల్ కేసు సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆడియోగా చేస్తున్న ప్రయత్నం అదే. అంటే లోక్ అదాలత్ ఎట్లా నిర్వహించేది, ఇది ఒక టెస్ట్ కేసు. అది ఒక కేసు పరిష్కారం కాకపోయినా అసలు ఆ ప్రయత్నం ఇట్ సెల్ఫే ఒక మంచి మార్గం. ఇది కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్లో లోక్ అదాలత్ ద్వారా కొన్ని వేల కేసులు, ఈ విధంగా చిన్న చితక కేసులు ఉంటాయి. ప్రభుత్వానికి పేదవాళ్ళకి మధ్యలో కేసులే బోల్డ్ ఉన్నాయి. అసైన్మెంట్ కేసులన్నీ కొన్ని వేల కేసులు ఉంటాయి. ఆ డిస్ప్యూట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పేదవాడికి మధ్యలో అది సెటిల్ అయిపోతాయి. రెండోది, పేదవాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్స్ కొన్ని వేలు ఉన్నాయి. ఇది సపోజ్ అసైన్మెంట్ పట్టాలు ఉండండి, ఒకే భూమికి ఇద్దరి ముగ్గురికి పట్టాలు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ పట్టా ఎవరికి చేయాలనేది ఒక పరిష్కారం. లేదా వారసత్వ భూమి సమస్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు. వీడికి ఒక సెంట్ ఎక్కువ పోయిందనో, వాడికి సెంట్ తక్కువ వచ్చిందనో, లేకపోతే వీడికే మొత్తం పట్టా ఇచ్చారు, ఇంకొకరికి రాదు. ఇవన్నిటి ఏంటంటే లోక్ అదాలత్లో పరిష్కారం చేయడానికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి, అది చేయొచ్చు. సో కొన్ని టఫ్ ఉంటాయి. ఇప్పుడు అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయిపోయింది, ఈ పేదవాడికి ఇచ్చిన భూమి ఇంకెవరు ఆక్యుపై చేసుకున్నారు, అది లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం కొంచెం కష్టం. వచ్చి ఒప్పుకుంటారా, కాంప్రమైజ్ అయిపోయి నేను భూమి లాక్కున్నాను, నేను తిరిగి ఇచ్చేసిన ఒప్పుకోరు కదా. ఇట్లాంటి వాటికి ఏంటంటే అప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్గా ఉన్నట్లయితే ముందు నెగోషియేషన్ కాంప్రమైజ్కి ట్రై చేస్తారు, అది కానప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, కోనేరు రంగారావు కమిటీ ఏదైతే భూమి సమస్యలకి కోర్టు బయట పరిష్కార మార్గాలకి ప్రయత్నం చేయమని చెప్పిందో ఆ సిఫారసు మొట్టమొదటిసారి ఇక్కడ అమలవుతుంది. కోనేరు రంగారావు కమిటీ కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా భూమి సమస్యల్ని పరిష్కారం చేయాలని ఏదైతే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు చేసిందో ఆ సిఫార్సుని మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది, ఇది కనుక సక్సెస్ అయిపోతే దీన్ని రాష్ట్రం అంతటా కానీ దేశం అంతటా కానీ ఒక మోడల్గా చేసే అవకాశం ఉంది. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఈ లోక్ అదాలత్ని పర్మనెంట్ లోక్ అదాలత్ కింద చేసినట్లయితే వీళ్ళు ఇచ్చే ఆర్డర్లకి ఆ వాటికి విలువ ఉంటుంది. పర్మనెంట్ లోక్ అంటే ల్యాండ్ కూడా కొన్ని పర్మనెంట్ లోక్ అదాలత్ పెడితే బాగుంటుంది అనే సూచన మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్స్కి కానీ, లేకపోతే కుటుంబ సమస్యలకు కానీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, వీటన్నిటికీ పర్మనెంట్ లోక్ అదాలత్ ఉన్నాయి. అంటే ప్రతి శనివారం పూట ఇంకా లోక్ అదాలత్ జరుగుతుంది, కాంప్రమైజ్ ట్రై చేస్తారు, కాంప్రమైజ్ కాకపోతే అవార్డు ఇస్తారు. దానివల్ల సత్వరంగా కొన్ని వేల కేసులు పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. ఇది శాశ్వత భూలో అదాలత్, లేదా శాశ్వత భూ అదాలత్, లేదా శాశ్వత భూమి అదాలత్, శాశ్వత రెవెన్యూ అదాలత్ అనేది ఒకటి ఏర్పాటు కనుక చేసినట్లయితే అది ఆర్డీఓ ఆఫీస్లో ఏర్పాటు చేయొచ్చు, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే కేసు లోడుని బట్టి కనీసం ప్రతి ఆర్డీఓ ఆఫీస్లో ఒక శాశ్వత రెవెన్యూ అదాలత్ కనుక ఉన్నట్లయితే ఇది రొటీన్ అయిపోతుంది. ప్రతి శనివారం పూట 4, 5, 10, 20 కేసులు వస్తుంటాయి. కాంప్రమైజ్కి ప్రయత్నం చేస్తారు, కాంప్రమైజ్ అయితే అవుతుంది, కాకపోతే ఆర్డర్ పాస్ చేస్తారు, వన్స్ ఫర్ ఆల్ కేసు సెటిల్ అవుతుంది. లేకపోతే ఇంకా దానికి ఎండ్ లేదు. ఇప్పుడు మీరు అక్కడ ఒక ఆయన అంటున్నారు, పహానీలో సివిల్ కోర్టులో కేసులు ఎంత డ్రాగ్ చేయడం చిన్న కైండ్ ఆఫ్ వే ఏంటంటే, పహానీలో మా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే విఆర్ఓ దగ్గరికి పోయి పహానీ నా పేరు మీద పరిష్కారం చేయలేరు. అక్కడ ల్యాండ్ కేసులు పరిష్కారం అయితే ఒకవేళ చేయగలిగితే రెవెన్యూ అధికారులు చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి రికార్డుల మీద అవగాహన ఉంటుంది, రికార్డులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సో వీళ్ళైతే ఒక మంచి సొల్యూషన్ అవుతుంది చేయడానికి. కానీ కొంచెం కష్టతరమైన ప్రయత్నమే.
భూమి సమస్యలలో కాంప్రమైజ్లు తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. సో దీంట్లో మనం ఎన్ని కేసుల పరిష్కారం అనేది చూడడం కాకుండా అసలు ఈ ప్రయత్నం ఎలా జరుగుతుంది అనే దాని మీద కనుక ఫోకస్ చేస్తే, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని కనుక బేస్ చేసుకొని, ఒకటి కోనేరు రంగారావు సిఫార్సులను ఫోకస్ చేసుకొని రాసినట్టయితే కొంచెం జనాలకు అర్థమవుతుంది. రెండోది, మీరు కామన్ మ్యాన్కి అంటే ప్రజలు కూడా చదివి ఈ లోక్ అదాలత్కి ఎక్కువ మంది జనాలు రావాలంటే వాళ్ళకి తెలియాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రెవెన్యూ అదాలత్ కనుక వచ్చినట్లయితే ఒకేసారి కేసు పరిష్కారం అయిపోతుంది, ఇంకా మాటికి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అనే ఒక మెసేజ్ కనుక వెళ్తే ఈ రెవెన్యూ అదాలత్కి వచ్చే జనాల సంఖ్య కూడా పెరుగుతుంది. లేకపోతే దీనికి మామూలు కోర్టుకి తేడా అర్థం కాదు కదా. ఆర్డీఓ గారే కూర్చుంటున్నారు, ఈయన ఇక్కడ చేసేదానికి అక్కడ చేసేదానికి తేడా కనుక చెప్తే కొంచెం ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఈ జనరల్గా గ్రామాలలో ఎక్కువగా ఉండే కేసులు ఏంటంటే, ఒకటి తెల్ల కాగితాల మీద భూములు కొనుక్కునే కేసులు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఓరల్గానో లేకపోతే బాండ్ పేపర్ల మీద కొనుక్కుంటారు, అది చెల్లవు. రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్న భూములకి మాత్రమే పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది 6 చట్ట ప్రకారం. కానీ మన ఒక తెలంగాణ ప్రాంతంలోనే 12 లక్షల మంది ఆ విధంగా తెల్ల కాగితాల మీద ఆల్రెడీ కొనుక్కున్నాయి. పట్టాలు లేకుండా తెల్ల కాగితాల మీద కొనుక్కొని సాగు చేసుకుంటున్న భూములే 12 లక్షల కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకున్న సమస్య ఏంటంటే, తెల్ల కాగితం మీదనో బాండ్ పేపర్ మీద కొనుంటారు, రికార్డులో పేరు రాదు, పాస్బుక్ టైటిల్ డీడ్ ఏమీ ఉండదు. మరి దానికి పరిష్కారం ఏంటంటే, 6 చట్టాన్ని గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి ఒక అవకాశం కల్పించింది. ఎవరైతే భూముల్ని తెల్ల కాగితం మీద 2000 సంవత్సరం కంటే ముందు కొనుక్కొని ఉన్నారో, తెల్ల కాగితం ద్వారా కానీ బాండ్ పేపర్ మీద కానీ ఇంకే విధంగా కానీ రిజిస్టర్ కానీ కాగితం ద్వారా కానీ కొనుక్కొని ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి జియో తీసుకొచ్చారు. ఆ డేటు పొడిగిస్తూ వచ్చారు. 2009 మార్చి దాకా కూడా అవకాశం ఉండే. 4 సార్లు డేట్ పొడిగించారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఉదాహరణకి నేను 1999లో భూమి కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు కూడా నేను రెగ్యులర్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ డేటు ముగిసిపోయింది. 2009 మార్చికి అప్లికేషన్ డేట్ అయిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ డేట్ పొడిగించడానికి ఆలోచిస్తుంది. డేట్ పొడిగించే అవకాశం 99% ఉంది. డేట్ పొడిగిస్తే ఏంటంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, పట్టా పొందే అవకాశం ఉంటుంది. ఈ తెల్ల కాగితం మీద కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు ఏంటంటే, సపోజ్ నేను మీ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనుకోండి, 95లో మీ దగ్గర నుంచి కొనుక్కున్నా, ఈ రోజు నేను రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదు, నాకు పట్టా లేదు, నా దగ్గర 2 సొల్యూషన్స్. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మీ దగ్గర నుంచి నేను మళ్ళీ కొనుక్కున్నట్టుగా ఈ రోజు రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టి మళ్ళీ నేను ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మన ఇద్దరం ఒప్పుకుంటే. కానీ ఈ గవర్నమెంట్ జీవో ఇవ్వటం వల్ల వెసులుబాటు ఏంటంటే, ఎవరైతే పేద రైతులు ఉన్నారో, చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు 95లో కొనుక్కున్నారు కాబట్టి 95లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఈ రోజున కట్టి పట్టా పొందవచ్చు. అది అతిపెద్ద వెసులుబాటు. 1970లో 80లో కొనుక్కున్న భూములు కూడా ఉన్నాయి ఇంకా పట్టా పొందని. అప్పటి వాల్యూ కట్టాలి, ఇప్పుడు కాదు. అంటే 300 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి. సో ఎక్కువ సమస్యలు తెలంగాణ ప్రాంతంలో ఈ తెల్ల కాగితాల మీద కొనుక్కొని పట్టా లేకపోయినా ఎక్కువ వస్తాయి. తర్వాత ఇప్పుడు పట్టా అడుగుతుంటే అమ్మిన వాళ్ళు ఎదురు తిరుగుతున్నారనో, అమ్మిన వాళ్ళు మళ్ళీ డబ్బులు అడుగుతున్నారనో, లేదా అమ్మిన కుటుంబాలు ఇంకా అమ్మలేదని చెప్పి ముందుకు రావటం. తాత తండ్రులు అమ్ముంటారు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఉంటుంది, మేము అమ్మలేదని చెప్పి భూములు, ఈ సమస్యలు ఎక్కువ కనపడతాయి. రెండవది ఎక్కువగా కనపడే సమస్యలు ఏంటంటే, పాస్బుక్ టైటిల్ లేకపోవటం. అంటే వాళ్ళకి భూములు సాగులో ఉండుంటాయి, వారసత్వంగా భూములు వచ్చినాయో లేదైతే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కొని ఉంటారు, తరాలు మారుంటాయి, కానీ ఇంకా చనిపోయిన వాళ్ళ పేర్లే ఉంటాయి పట్టదారుగా. సో దానివల్ల పాస్బుక్ కోసం అప్లై చేసి ఉంటారు, లేదా టైటిల్ డీడ్ కోసం అప్లై చేస్తుంటారు, వాళ్ళకి పట్టాలంటారు. ఇది ఎక్కువగా ఉండే సమస్య. మూడోది మనకి ఇంకా ఎక్కువగా కనపడే సమస్య ఏంటంటే రికార్డుల పొరపాట్లు. పాస్బుక్ టైటిల్ డీడ్లో ఒకటి ఉంటుంది, రెవెన్యూ రికార్డులో ఇంకొకటి రాసి ఉంటుంది, వాస్తవంగా భూమి మీద వేరే ఉంటుంది. నాకు 2 ఎకరాల భూమి వాస్తవంగా ఉంటుంది, నా పాస్బుక్లో ఎకరన్నర రాసి ఉంటుంది, 1 బిల్లోనేమో ఎకరమైన రాసి ఉంటుంది, లేకపోతే పేర్లు పొరపాటు ఉన్నాయో, రికార్డులో ఉండే తప్పిదాలు, ఇవి చాలా సమస్యలు. లేకపోతే నాకు పాస్బుక్ టైటిల్ ఉంటుంది కానీ పహానీలో సాగుదారి కాలం పేరు రాయరు. ఇవి ఈ 3వ రకమైన సమస్యలు. ఇంకా కొంత క్లిష్టతరమైన సమస్యలు 4వ రకం ఏంటంటే అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం. పేదవాళ్ళకి ఏదైతే భూములు పంచిపెట్టారో అవి అన్యాక్రాంతం అయిపోయి ఉంటాయి. చట్టం ఏమంటుందంటే, పేదవాళ్ళకి ఇచ్చిన భూమి అన్యాక్రాంతం అయిపోతే తిరిగి అప్పచెప్పాలని చట్టం చెప్తుంది. దాని మీద కేసులు నడుస్తున్నాయి, కానీ అది కొంచెం కష్టతరమైన సమస్యలు. ఈ 5వది ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయంటే, లేదు ఇప్పటిదాకా ఏంటంటే అసైన్మెంట్ భూమి ఎవరు కొన్నా కానీ ఆ భూమి తిరిగి మళ్ళీ అసైన్మెంట్కి అప్పచెప్పాలి. కానీ 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, 2 రకాల అమెండ్మెంట్లు. 2006లో ఒక అమెండ్మెంట్ ఏంటంటే, కొన్ని ప్రాంతాలని నోటిఫైడ్ ప్రాంతాలు అన్నారు. నోటిఫైడ్ ప్రాంతాలలో
ఒక్కసారి అసైన్మెంట్ భూమి కనుక అన్యాక్రాంతం అయిపోతే అది తిరిగి మళ్ళీ అసైన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దాన్ని తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వాడుతుంది. ఈ నోటిఫైడ్ ప్రాంతాలను ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు. ఆ భూమిని వ్యవసాయానికి ఇచ్చినా వ్యవసాయం ఎట్లా చేసుకోరు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ తిరిగి అసైన్కి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? అది కనుక ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇంకేదైనా ప్రజా ప్రయోజనాలకో వాడొచ్చు అనేది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. రెండో అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారంటే, ఒకవేళ అసైన్మెంట్ భూమి కనుక పేదవాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి లాక్కోవటం ఎందుకు? ఎస్సీలు, ఎస్టీలు లేకపోతే ఇంకా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కనుక కొనుక్కున్నట్లయితే వాళ్ళ నుంచి లాక్కోకుండా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కానీ అది ఆ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు నడుస్తుంది. బొజ్జా తారక లాయర్ ఉన్నారు కదా, ఆయన హైకోర్టులో కేసు వేశారు. ఇలా కనుక వెసులుబాటు కల్పిస్తే ఈ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాలు పొందేస్తారు. ఇంకా అసలు అసైన్మెంట్ చట్టానికి అసలు మీనింగే ఉండదు. 50 లక్షల ఎకరాలు ఏదైతే ప్రభుత్వం గత 50 ఏళ్లలో పంచిపెట్టామంటుందో 50 లక్షల ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా పేదవాళ్ళకి మిగలదు ఇది కనుక వస్తే అనేది కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు కేసు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎవరైతే పేదవాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైతే లేదు, కేసు నడుస్తుంది కోర్టులో. ఇంకొక సమస్య తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ఉన్నది ఏంటంటే ఇనాం భూముల సమస్య. ఇనాం భూములు ఎప్పుడో రద్దయిపోయినాయి. ఇనాం భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి 1955లో పట్టా వచ్చి ఉండాలి. కానీ ఈ రోజు కూడా పట్టాలు రాని భూములు దాదాపు 1,20,000 ఎకరాలు ఏదో ఉంటుందని అంచనా. ఇనాం భూములకు పట్టా రావాలంటే ఏంటంటే ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీఓ ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ అని ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత పాస్బుక్ టైటిల్ వస్తుంది. ఓఆర్సీ వచ్చిన తర్వాత కొంత ఫీజు కట్టాలి. ఈ ల్యాండ్ రెవెన్యూకి 400 రెట్లు 500 రెట్లు అంటారు, దాదాపుగా 500 రూపాయలు 600 రూపాయల ఫీజు ఉంటుంది. అది కూడా కట్టుకోలేకుండా పట్టాలు పొందలేట్లేరని ఇటీవల మన గవర్నమెంట్ ఆ ఫీజు కూడా మాఫీ చేసింది. సో ఈ రోజున ఇనాం భూములకు పట్టా పొందాలంటే ఫీజు కూడా కట్టాల్సిన పని లేదు. కానీ రెవెన్యూ అధికారులకి పని ఒత్తిడి, రెండోది అది పెద్ద ప్రొసీజర్. ఇనాం భూములకు పట్టాలు ఇవ్వాలంటే ఇనాం భూమికి పట్టా ఇవ్వాలంటే గ్రామాలకు వెళ్ళి ఒరిజినల్గా ఇనాందారుడు ఎవడో చూసి అక్కడ నుంచి ఫ్యామిలీ ట్రీ వేయాలి. ఎవరెవరికి ఎంత చేతులు మారింది, తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది, ఇనాందారులు వారసులు ఎంతమంది, తలా ఇంత వాటా ఫిక్స్ చేసి వాళ్ళకి ఓఆర్సీ ఇష్యూ చేయాలి, ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్. అప్పుడే పాస్బుక్ టైటిల్ ఇవ్వచ్చు. కానీ 50 ఏళ్ళు అయిపోయేసరికి అప్పుడు 2 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు వారసులందరికీ పంచి పెడితే 1 గుంట, అరగుంట, పావు గుంట వస్తుంది. దీని అంతా సెటిల్ చేయాలంటే ఒక ఎంఆర్ఓకి కనీసం ఎంత లేదన్నా ఒక్క ఇనాం భూమి సెటిల్ చేయాలంటే, ఒక ఇష్యూ సెటిల్ చేయాలంటే వారం 10 రోజులు టైం పడుతుంది. గ్రామాలకు వెళ్ళి ఎంక్వైరీ, రికార్డు వెరిఫికేషన్, అంత టైం ఉండదు కదా, కాబట్టి చేరు. ఇవి మనకి గ్రామాలలో ఎక్కువగా కనపడుతున్న భూమి సమస్యలు. మేజర్గా ఇవి 90% ఇవే ఉంటాయి. ఇనాం భూమిలో తెల్లగాదిగా కొనుక్కున్నాయో, పాస్బుక్ టైటిల్ లేదనో, లేకపోతే రికార్డులతో పొరపాట్లు ఉన్నాయనో, ఇవే మనకి ఎక్కువగా ఉండే భూమి సమస్యలు. తర్వాత అంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి ఇంకొక పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. ఈ భూమి సమస్యలు అన్నిటికీ ఇంత ఉండడానికి 2 కారణాలు. ఒకటి, ఇంతకుముందు అన్నట్టుగా రికార్డులు సరిగా లేకపోవటం. రెండోది అవగాహన లేకపోవటం. ఇప్పుడు లాయర్లనే అడగండి ఎంతమందికి ఈ భూమి చట్టాల గురించి అవగాహన ఉంటుందో. ఆర్ఓఆర్ చట్టం అండి, పిఓటి చట్టం అండి, ఇక గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అసలు ఆ మాత్రం తెలియదు. ఈ చట్టాల మీద కనుక అవగాహన కనుక ఉన్నట్లయితే చాలా ఇష్యూస్ ఈజీగా పరిష్కారం అవుతాయి, సులభం. వారికి తెలిసిపోతుంది, ఎక్కడికి పోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. ఎంఆర్ఓ దగ్గరికి పోవాలా, ఆర్డీఓ దగ్గరికి పోవాలా, కోర్టుకు పోవాలా, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, క్లారిటీ ఉంటే సగం శ్రమ తగ్గుతుంది. రెండోది ఈజీగా పరిష్కారం. కానీ ఆ దురదృష్టం ఏంటంటే భూమి చట్టాల మీద అసలు నాలెడ్జ్ కానీ అవగాహన కానీ ఎవరికి లేదు. ఇక్కడ పిఓటి చట్టం రాష్ట్రం మొత్తం ఉన్నది. అది ఈ పలానా ప్రాంతానికి వర్తించదని కాదు. అది పిఓటి చట్టం ఎంటైర్ స్టేట్కి అప్లికబుల్. అది అది వేరు, అక్కడ చట్టాలు వేరు, షెడ్యూల్డ్ చట్టాలు వేరు. మళ్ళా అది మనకి రంగారెడ్డిలో షెడ్యూల్ ఏరియా ఎక్కడ లేదు, మహబూబ్నగర్లో ఉంది అచ్చంపేట. ఇంకా అవి కాకుండా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు షెడ్యూల్ ఏరియా ఉంటుంది. అక్కడ చట్టాలు వేరు, అవి అసలు అక్కడ ఉన్న సమస్యల స్వభావం వేరు. అది మాట్లాడాలంటే అది వేరే సందర్భంలో మాట్లాడవచ్చు. సో ఇప్పుడు 2 కేసులు వీళ్ళు ఏదైతే పరిష్కారం చేసిన కేసులు ఉన్నాయో, ఫస్ట్ కేసు వచ్చేసి తెల్లకాగితం మీద కొనుక్కున్నారు భూమి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి కొంత డబ్బు తీసుకున్నారు, ఇంకొంత ఇవ్వాల్సి ఉండేనంట. కొనుక్కున్న తర్వాత అమ్మిన వ్యక్తి ఏమంటున్నాడు, నేను అమ్మలేదు అని, భూమి అమ్మలేదు అని చెప్పి డిస్ప్యూట్. అది చివరి ఇప్పుడు కాంప్రమైజ్ ఏంటంటే అమ్మేశాను నేను, సెటిల్ అయిపోతున్నా, డబ్బులు తీసుకున్నారు, ఏదైతే ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిందో సెటిల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్న ఆయన పేరు మీద రికార్డులో మార్పులు చేసేటట్టుగా ఆర్డీఓ ఆర్డర్ ఇచ్చారు, కొనుగోలు చేసిన అతను. రెండో కేసు కూడా కొనుక్కున్న కేసే,
పట్ట మార్పిడి, కొనుగోలు ద్వారా పట్ట మార్పిడి. రెండో కేసు కూడా కొనుగోలు చేసిన కేసే, కానీ అది రిజిస్టర్ కాగితాల ద్వారా కొనుక్కున్నారు, అగ్రిమెంట్ ఉంది, కానీ ఏదో డబ్బులు రాలేదు కాబట్టి ఆ భూమి ఇది కాదు, నేను అమ్మిన భూమి వేరేది, ఈ భూమి కాదు అనే ఒక గొడవ ఉండే. సో వాళ్ళు ఏం చేశారు, అమ్మిన వ్యక్తి రికార్డులో ఏదైతే ఆడియో మార్పులు చేశారో అది చెల్లదు అని హైకోర్టు దాకా పోయాడు, ఆ మ్యూటేషన్ చెల్లదు అని. చివరికి ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరైతే కొనుక్కున్న వ్యక్తికి అనుకూలంగానే రికార్డులో మార్పులు చేయాలనేది ఒక నిర్ణయం. మంది మార్చి చేయబోతున్నారు. జనాదేశ్ అని మన జనాదేశ్ వాళ్ళు పోయిన 2004లో 2005లో ఒక 10,000 మంది గ్వాలియర్ నుంచి ఢిల్లీ దాకా భూమి హక్కులను డిమాండ్ చేస్తూ మార్చి చేసి ధర్నా చేస్తేనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, నివేదిక ఇచ్చారు. నేను చెప్పిన ఇట్లాంటి రికమెండేషన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఏదైతే లోక్ అదాలత్ పెట్టండనో లేకపోతే లీగల్ అవేర్నెస్ పెంచాలి జనాలకి అని ఇవన్నీ ఉన్నాయి. వాటిని అమలు చేయండి అని మళ్ళీ ఇప్పుడు 1,00,000 మంది మార్చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే భూమి సమస్యలు కనుక తీరకపోతే అవే కదా అన్రెస్ట్కి కారణం, గ్రామాలలో గొడవలకి కానీ ఏ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కానీ. సో ఈ ప్రయత్నాలు కనుక జరగకపోతే ఈరోజు 1,00,000 మంది మార్చేస్తారు, రేపు 1,00,000 మంది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా రాకుండా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి ప్రయత్నాలు కొన్ని ఎక్కువ జరగాలి.